Hello everybody, very good evening. Welcome to the session. Welcome to the channel. Na peru Ramadevi, master teacher for physics at Vedantu. So ela unnaru andaru? Toyajax, good evening. Naki user ID చాలా నచ్చింది. JEE mains Uday should crack. అరే ఏమి ఇన్స్పిరేషన్గా ఉంది అసలు. ఇది కదా కావాల్సింది. నేను ఇప్పుడే ఒక కొటేషన్ అంటే ఏదో వింటున్నాను అనమాట. వింటూ డేవిడ్ హాఫ్మన్ అనుకుంటా ఆయన పేరు. సో హీఈస్ అ నోబెల్ ప్రైజ్ అవార్డ్ విన్నర్. సో ఆయన ఫిజిక్స్ మ్యాథ్స్ని గురించి మాట్లాడుతున్నారనమాట. ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగారు, ఫిజిక్స్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం బ్రెయినీస్కి, బాగా ఇంటెలిజెంట్ పీపుల్కి, వీళ్ళ కోసం మాత్రమేనా, వీళ్ళు మాత్రమే చేయగలుగుతారా? యాక్చువల్గా సేమ్ పాయింట్ నేను ఇంతకు ముందు టెలిగ్రామ్ ఛానల్లో కూడా మాట్లాడాను, టెలిగ్రామ్ ఛానల్ లైవ్లో. ఎస్, దెర్ ఈస్ నోబడీ కాల్డ్ అన్ యావరేజ్ స్టూడెంట్. నేను చాలా మంది మాట్లాడేటప్పుడు చూస్తూ ఉంటాను, వీడు యావరేజ్ స్టూడెంట్, వీడు బ్రైటర్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్. అసలు స్టూడెంట్ అనే వాళ్ళు ఎవ్వరూ కూడా యావరేజ్ బిలో యావరేజ్ ఉండరు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దేర్ పర్ఫార్మెన్స్. వాళ్ళు అప్పటికి ఆ టైంలో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు లేదా బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడైనా మార్చుకోవచ్చు, నీ టాలెంట్, హార్డ్ వర్క్. అండ్ హీఈస్ టెల్లింగ్, ఆ డేవిడ్ హాఫ్మన్ కూడా, ఆయన కూడా అదే చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, హార్డ్ వర్క్ తో ఏదైనా సాధించవచ్చు. హార్డ్ వర్క్, డెడికేషన్, కన్సిస్టెన్సీ, ఈ మూడు ఉంటే సాధించలేనిది ఏం లేదు. అఫ్ కోర్స్ నీ ఇంట్రెస్ట్ ఉండాలి. నేను ఇందాక టెలిగ్రామ్ ఛానల్లో ఇదే చెప్తున్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళి క్రికెట్ లో ఆడేసే, నువ్వు హార్డ్ వర్క్, డెడికేషన్, కన్సిస్టెన్సీ అన్నారు కదా, వెళ్ళి క్రికెట్ మ్యాచ్ లో ఆడి, ఇండియన్ క్రికెట్ మ్యాచ్ లో ఆడండి, గోల్డ్ మీరు కప్పు తీసుకురండి అని మీరు అడగచ్చు నన్ను. బట్ దట్ ఈస్ నాట్ మై ఇంట్రెస్ట్. అది నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానే కాదు. సో నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు నన్ను ఎంత పుష్ చేసినా కూడా నేను అక్కడికి వెళ్ళలేను, అక్కడ పర్ఫామ్ చేయలేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ వేర్ యూ బిలాంగ్ టు. సో అది ఎవరు నేర్పిస్తారు? మీ స్కూలింగ్లో మీరు నేర్చుకుంటారు. మీ స్కూలింగ్, ఇంత లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ స్కూలింగ్లో మీరు నేర్చుకుంటారు, నాకు ఏది ఇష్టం కాదు, నేను ఇటువైపు వెళ్తాను అనే ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యిందా? స్టార్ట్ గివింగ్ యువర్ 100% ఎఫర్ట్స్ ఇన్ దట్ ఛానల్. సో మ్యాథ్స్, ఫిజిక్స్ అనేవి దే ఆర్ నాట్ హార్డ్ సబ్జెక్ట్ ఆర్ డిఫికల్ట్ సబ్జెక్ట్ దట్ నోబడీ కుడ్ క్రాక్ ఇట్. నీలో పట్టుదల ఉండాలే కానీ యూ క్యాన్ ఆల్వేస్ ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. You are not an average student, you are not an underperformance student, you are not a brighter student. స్టూడెంట్ అనేవాడు స్టూడెంట్, లెర్నింగ్ ఫేజ్ లో ఉంటారు. సో లెర్నింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు నీ కేపబిలిటీని బట్టి, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ ని బట్టి డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ తప్ప somewhere you are going wrong. Maybe నీ స్ట్రాటజీ రాంగ్ అవ్వచ్చు, మేబీ ద మెథడాలజీ యు ఆర్ అప్రోచింగ్ ఇస్ రాంగ్ అవ్వచ్చు, మేబీ నీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవచ్చు. కానీ if correct path is shown to you, if correct mentorship and guidance is given to you, maybe you can also do wonders. So ఎవరైతే JEE mains ఉదయ్ షుడ్ క్రాక్ అని ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా రమా షుడ్ క్రాక్, తోయజాక్ షుడ్ క్రాక్. మీ స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకోండి, నేను ఫలానా ఐఐటిలోకి వెళ్తాను, నేను ఫలానా ఎన్ఐటిలోకి వెళ్తాను. ఇప్పుడు వెంటనే కొంతమంది కమెంట్ స్టార్ట్ చేస్తారు, ఐఐటీలు ఎన్ఐటీలో తప్ప జీవితాలు లేవా అని. ఐఐటీలో ఎన్ఐటీలో జీవితాలని నేను కూడా చెప్పట్లేదు. ఇది లైఫ్లో ఒక చిన్న పోర్షన్, ఒక హర్డల్. దానిని క్రాస్ చేయడానికి మీరు ఈ టైంలో వర్క్ చేస్తున్నారు. JEE మెయిన్స్ అయిపోయాక రాకపోతే ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, దానికి వర్క్ చేయొచ్చు. కానీ ఈ JEE ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఇది నీకు హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాట్ ఈస్ వై వీ ఆస్క్ యూ టు ప్రిపేర్ ఫర్ JEE మెయిన్స్ ఎగ్జామినేషన్. గాట్ ఇట్? మేము ఏకలవ్య టెస్ట్ సిరీస్ లో డైలీ 1 టెస్ట్ ఉందా లేదా వీక్లీ 1 టెస్ట్ ఉంటుందా? వీక్లీ 1 టెస్ట్ కాదు, ఏకలవ్య టెస్ట్ సిరీస్ లో వీక్లీ 1 టెస్ట్ కాదు, డైలీ ఒక సబ్జెక్ట్ టెస్ట్ ఉంటుందమ్మా. డైలీ ఒక సబ్జెక్ట్ టెస్ట్ ఉంటుంది. అక్టోబర్, నవంబర్లో, డిసెంబర్లో పార్ట్ టెస్ట్లు ఉంటాయమ్మా. ఓకే, ఎస్ తోయజాక్ష్, జస్ట్ పుట్ ఇట్ ఇన్ యువర్ స్టడీ టేబుల్. ఐఎమ్ గోయింగ్ టు గెట్ 99 percentile, దట్స్ ఇట్. అదేమి పెద్ద అన్అచీవబుల్ థింగ్ ఏమీ కాదమ్మా. ఎంతో మంది, నేను నా ఆఫ్లైన్ సెంటర్లో వర్క్ చేసినప్పుడే బోలెడన్ని మిరాకిల్స్ చూశాను. వీడి వల్ల ఏమవుతుంది అనుకున్న వాళ్ళు కూడా 99 percentile తెచ్చుకుని క్రాక్ చేసిన పిల్లల్ని మేము బోల్డ్ మందిని చూసాం. నీటిలో ABCD, ఫిజిక్స్ లో ABCD అంటే ఫిజిక్స్ లో స్మాల్ g వాల్యూ కూడా తెలియని పిల్ల నీట్ క్రాక్ చేసి రంగరాయలో చదువుతోంది.
ఓకే, సో ఒక యావరేజ్ స్టూడెంట్ నిన్ననే పొద్దున్న అనుకుంటా ఎవరో ఒకళ్ళు మెసేజ్ పెడుతున్నారు, మేడం నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. సో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఇట్ విల్ హ్యాపెన్ టు యూ ఆల్సో. కొంచెం పేషెన్స్, కొంచెం హార్డ్ వర్క్, కొంచెం కన్సిస్టెన్సీ, అంతే, ఇంకేం అక్కర్లేదు. గాట్ ఇట్. సరే, ఇప్పుడు మేడం ఎంసెట్ గురించి చెప్తానని చెప్పి ఏకలవ్య టెస్ట్ సిరీస్ పెట్టుకున్నారేంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడు ప్రైమరీ ఎవరు అంటే జేఈ ప్రిపరేషన్. నన్ను అడిగితేనమ్మా ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్. జేఈ మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. ఎందుకు నేను చెప్తానమ్మా ఒకసారి. ఓకే, అనిల్ ఈరోజు పొద్దున్న క్లాస్ మిస్ అయ్యావా? రామా మ్యామ్ నాకు ఫిజిక్స్ చేయగలను అని నమ్మకం వస్తుంది, కెమిస్ట్రీ భయం వేస్తుంది. అర్రే డోంట్ వరీ, నాకు కూడా కెమిస్ట్రీ అంటే సత్యంత భయం ఉండేది. నేను ఎన్నోసార్లు ఈ విషయం చాలా సార్లు చెప్పాను. నేను కెమిస్ట్రీకి భయపడినంత మీలో ఎవరు కూడా భయపడరేమో, అంత చచ్చేంత భయం నాకు కెమిస్ట్రీ అంటే. నేను ఇంటర్ చదివేటప్పుడు నేను చాలా సార్లు చెప్పాను కూడా, మీ అందరికీ మీరు ఇంటర్ చదివేటప్పుడే 10th చదివేటప్పుడే మీకు తెలుసు కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ ఉంటుంది. నాకు డిగ్రీకి వెళ్ళేదాకా తెలియదు తెలుసా. ఇంటర్ అయిపోయింది కానీ అందులో ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుందని తెలియదు. బట్టి కొట్టుడే అనమాట. భయంతో నేను చేసిన ఒక పని, అంటే అది మంచో చెడో నాకు తెలియదు కానీ నేను భయంతో ఎక్కువ చదివేసేదాన్ని. నేను ఎక్కడ చదవకపోతే ఇంట్లో పెళ్లి చేసేస్తారేమో, నాకు 15-16 yearsకే మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకొచ్చారు, ఇంట్లో పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోయారు. సో ఎక్కడ పెళ్లి చేసేస్తారేమో దాని నుంచి తప్పించుకోవాలి, చదువుకోవాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలి అనే ఒక బలమైన పట్టుదల ఉండేది. ఆ భయం, కెమిస్ట్రీ అంటే భయం, ఈ భయాలన్నీ కలిపేసి ఎక్కువగా చదివేసేదాన్ని అనమాట. సో మీరు కూడా అంతే, భయంతో ఎక్కువ చదివేసేయండి. దాట్స్ ఇట్, దాట్స్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే, జోరో టెస్ట్ డేట్స్ దాంట్లో ఉన్న టాపిక్స్ పక్కనే ఇచ్చారు మ్యామ్, ప్లీజ్ చూడండి, దానిని బట్టి మంచి షెడ్యూల్ వేసి. జోరో, ఎస్ అమ్మా, ఐఆమ్ ట్రయింగ్, ఐఆమ్ జోరో, వీఆర్ ప్లానింగ్. నేను చెప్పాను కదా, ఈ 2-3 రోజులు నాకు కొంచెం టైం ఇవ్వండి అమ్మా. అసలు ఎప్పుడు తింటున్నానో ఎప్పుడు పడుకుంటున్నానో కూడా తెలియనంత హెవీ షెడ్యూల్లో ఉన్నాను. ఒక 2 రోజులు టైం ఇవ్వండి. జోరో, ఎస్, దాట్ ఈస్ మై ఇంటెన్షన్ ఆల్సో. అక్కడ టెస్ట్ సిరీస్ లో ఏవైతే ఉన్నాయో అదే ప్రకారంగా యూట్యూబ్ లో కూడా సిరీస్ కంటిన్యూ చేద్దామనే ఒక ఉద్దేశం అయితే ఉంది. దానిని ఎలా నేను అంటే ఎలా షెడ్యూల్ వేయాలి అనేది వేస్తున్నాము, అది మీకు చెప్తానమ్మా కంపల్సరీగా. ట్రైలర్ రూమ్ 04, సేమ్ ఆన్సర్ టు యూ ఆల్సో. @ma'am, can you start free episode series please? Can you start free episode series? లక్ష్మి అడప, స్టార్ట్ చేయొచ్చు కానీ టైం బ్యాండ్ విడ్త్ లేదు నాన్న. నేను మీకు ఎండ్ ఆఫ్ ది క్లాస్ చెప్తాను. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే జేఈ మెయిన్స్ ఏకలవ్య సిరీస్ టెస్ట్ సిరీస్ తీసుకోలేదో, ఇంతవరకు ఎవరు తీసుకోలేదు చెప్పండి. తీసుకొని వాళ్ళు తీసేసుకోండి త్వరగా. బికాజ్ ప్రైజ్ వచ్చేసి ఇప్పటి వరకు అయితే 999 ఉంది. మా బిజినెస్ టీమ్ కి ఎప్పుడు తిరుగుతుందో తెలియదు, సడన్ గా September 30th వరకు ఇచ్చారు. ఎప్పుడు తిరుగుతుందో కాదు, తిరిగే టైం ఇచ్చారు. సో మా వాళ్ళకు కొంచెం తిక్కు ఉంది, ఆ తిక్కుకు లెక్క ఉంది. ఆ లెక్క ఏంటంటే September 30th వరకు టైం ఇచ్చారు. ఆ తర్వాత ప్రైజ్ ఎక్కడికి మారుస్తారో నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదమ్మా. వాళ్ళు 1999 చేస్తారా, 4999 చేస్తారా, నాకు అస్సలు ఐడియా లేదు. సో మీ చేతిలో ఉన్నప్పుడే గ్రాబ్ చేసుకోండి. 1000 రూపీస్, నాకు తెలుసు చాలా మంది ఫ్యామిలీస్ లో 1000 రూపీస్ మ్యాటర్స్ అ లాట్. నా జీవితంలో నాకు కూడా చాలా సంవత్సరాల వరకు 1000 రూపీస్ నాకు తెలియవు. నా జీవితంలో చాలా సంవత్సరాల వరకు 1000 రూపీస్ నాకు తెలియవు. అలాంటి పరిస్థితుల్లో నుంచి నేను కూడా వచ్చాను. కాబట్టి 1000 రూపీస్ విలువ తెలుసు కాబట్టి విలువైన దానికి ఖర్చు పెట్టండి. జొమాటో ఆర్డర్లకి, లేదంటే బయట బిర్యానీలకి, లేదు అంటే కొద్దిగా సాక్రిఫైస్ చేస్తే పండక్కి బట్టలు కొనుక్కోవడం మానేసినా కూడా మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది వచ్చేస్తుంది. పండక్కి బట్టలు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, టెస్ట్ సిరీస్ మాత్రం చాలా వాల్యుబుల్. కాబట్టి చిన్న సాక్రిఫైసెస్ ఏమైనా మీరు డబ్బులు దాచుకోగలిగితే దానితో ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి. సో దట్స్ ఇట్. సో ఎవరు తీసుకోలేదు వాళ్ళందరూ వెంటనే ఇప్పుడే తీసేసుకోండి. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, సో తీసుకోండి. లెట్ us గో బ్యాక్ టు అవర్ క్లాస్. సరే, ఇప్పుడు అసలు సిసలైన క్లాస్ కి వచ్చేద్దాము. అసలు సిసలైన క్లాస్ ఏంటి అంటే, ఇప్పుడు మనము వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎప్సెట్ గురించి మాట్లాడుకుందాం. బికాజ్ అందరూ నాతో సహా మేమందరం జేఈ ఇలా ప్రిపేర్ అవ్వండి, ఈ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ అని చెప్తున్నాం కదా. మరి వాట్ అబౌట్ ఎప్సెట్ సంగతి ఏం చేశారు మ్యామ్? EAP CET ఎప్సెట్ గురించి మాట్లాడుకోవాలి. 2026 ఈ రోజు ఎప్సెట్ నేను ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను. ఏపీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, తెలంగాణ స్టూడెంట్స్ గురించి కూడా మాట్లాడుతున్నాను. సో ఏపీ అండ్ తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో ర్యాంక్స్ అనేవి
ప్యూర్ ఎప్సెట్ మార్క్స్ మీద బేస్ అయి ఉంటాయి. ప్యూర్ ఎప్సెట్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు తెలంగాణ వాళ్ళకి. కానీ ఏపీ స్టూడెంట్స్ కి అలా కాదు. 25% ఐపీఈ మార్క్స్ యాడ్ చేస్తారు, ప్లస్ 75% ఎప్సెట్ మార్క్స్. ఇదేమీ క్యాన్సిల్ అవ్వలేదు. దయచేసి టీచర్లు చెప్పిన మాట వినండి, ఇది నిజం. ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి రైట్ నౌ ఈ ఇయర్ ఏపీ వాళ్ళకి 25% ఐపీఈ వెయిటేజ్ యాడ్ అవుతుంది, 75% ఎప్సెట్, ఈ రెండు కలిపి మార్క్స్ ఇస్తారు. అంటే ఏపీ స్టూడెంట్స్, అసలే ఏపీ స్టూడెంట్స్ కి ఐపీఈ బాంబ్ ఒకటి పడింది, ఎప్సెట్ లో మార్కులు యాడ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అమ్మా, ఈ వీడియో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వినాలి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వినండి, బికాస్ మీరు సెకండ్ ఇయర్ ఎండ్ లో ఎప్సెట్ రాయాలి కదా. సో ఏపీ స్టూడెంట్స్ మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలి. అంటే తెలంగాణ స్టూడెంట్స్ లైటా మ్యామ్, చిల్ అయిపోదామా అంటే కాదు. నీకు ప్యూర్ ఎప్సెట్ మీద ర్యాంక్ ఇస్తాడు. ఇంకా వీళ్ళకి ఐపీఈ గట్టిగా చదివితే ఐపీఈలో 24.8 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. 24 మార్క్స్ ఉత్తరే కొద్ది కష్టపడితే ఐపీఈలోంచి వస్తాయి. నీకు అట్లా కాదు, నువ్వు మొత్తం ఎప్సెట్ లో నుంచి తెచ్చుకోవాలి. నీకు ఎన్ని మార్క్స్ రావాలి? ఒక మంచి కాలేజ్ లో మంచి బ్రాంచ్ లో సీట్ రావాలి అంటే గనక తెలంగాణ ఎప్సెట్ లో 85 మార్క్స్ రావాల్సిందేనమ్మా. 85 మార్క్స్ వస్తే బెస్ట్ కాలేజ్ లో నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ కాలేజే కావాలి రాబాయ్, నాకు సిబిఐటిలో సిఎస్సి కావాలి, 85 మార్క్స్ తెచ్చుకొని నిన్ను పిలిచి సీట్ ఇస్తారు. అలా కాదు. కానీ ఏ ర్యాంక్ వస్తే ఏంది మ్యామ్, నా ఫ్రెండ్కి 80,000 ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చింది, వస్తుంది. కానీ గూగుల్ మ్యాప్ కూడా అందరంత దూరంలో ఉండే ఓ కాలేజ్లో నీకు మెకానికల్లో సివిల్లో EEE వస్తుంది. దానికన్నా చదువు మానేసి ఏ బిజినెస్ లో స్టార్ట్అప్ లో పెట్టుకోవడం బెటర్, లేదా ఫైనాన్స్ కి వడ్డీ డబ్బులు తిప్పుకుంటే మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకా బెటర్. అంతేగాని పనికిమాలిన ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివితే 4 ఏళ్ళు జీవితం వేస్ట్ తప్ప ఉద్యోగం రాదు. ఏదో ఒక ఇంజనీరింగ్ ఈ రోజుల్లో అయితే కుదరదమ్మా. మీకు తెలుసు పెద్ద పెద్ద కంపెనీలు TCS లాంటివే మొత్తం పీక్ పడేస్తున్నారు ఉద్యోగాలు. సో నీకు జాబ్ రావాలి అనుకుంటే గనక ఇంజనీరింగ్ చేసిన తర్వాత మంచి స్కిల్ ఓరియంటెడ్ లో ఉండాలి. అంటే బెస్ట్ కాలేజ్, ఆల్వేస్ బెస్ట్ కాలేజ్ ఉండాల్సిందే. సో నువ్వు ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే బిలో 5,000, మాక్సిమం బిలో 10,000, ఆ తర్వాత ఇంకా శుద్ధ వేస్ట్ అమ్మా. నేను ప్రాక్టికల్ గా నిజాలు మాట్లాడుతున్నాను. అంతేగాని ఎప్సెట్ అయిపోయిన తర్వాత నువ్వు కూర్చుని మేడం నాకు ఈ కాలేజ్ వచ్చింది బాగుంటుందా బాగోదా అంటే సోషల్ మీడియాలో కూర్చుని ఇప్పుడు నేను ఫలానా కాలేజ్ బాగోదు అని చెప్పలేనాయే. సో నీకు కాంప్రమైజ్ అవ్వాలని ఉందా, లేదా ఈ 3-4 నెలలు కష్టపడితే మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవాలనుందా? ఎప్పుడు తెలుగులో మనం ఎప్పుడో పెద్దలు చెప్పారు, కష్టే ఫలి, కష్టపడిన వాడికి ఫలితం దక్కుతుంది, కొంచెం లేట్ అయినా సరే ఫలితం దక్కుతుంది. నిజంగా దక్కుతుందమ్మా. మనం డిప్రెస్ అవ్వకూడదు కానీ, డిమోటివేట్ అవ్వకూడదు కానీ, నిజంగా నువ్వు కష్టపడు, నీ సక్సెస్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు రిలాక్స్ అవ్వు, కష్టపడు, ఎగ్జామ్ రాయి, రిలాక్స్ అవ్వు, రిజల్ట్ దాని అంతటా అదే వస్తుంది. కష్టపడడం, సిన్సియర్ గా కష్టపడాలి. సో ఇప్పుడు మార్క్స్ టార్గెట్ ఏపీ వాళ్ళైనా సరే అంతేనమ్మా, 80+ మార్క్స్. కాకపోతే నీ మార్క్స్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ ఐపీ డిసైడ్ చేస్తుంది. ఐపీ పక్కాగా డిసైడ్ చేస్తుందమ్మా. 100% ఐపీ ఎఫెక్ట్ ఎప్సెట్ మీద భీభత్సంగా ఉంటుంది. నీకు ఒక్క మార్క్ డిఫరెన్స్ 6,000 ర్యాంక్ వరకు వెళ్ళిపోతుందమ్మా. 3,000 నుంచి 6,000 ర్యాంక్ వరకు తీసుకెళ్తుంది. ఐపీఈలో ఒక్క మార్క్ ఛత్రపతి సినిమాలో అంటాడు చూసారా, ఒక్క అడుగు అని, అలాగా ఒక్క మార్క్ ఐపీఈలో 1 మార్క్ 3,000 నుంచి 6,000 వరకు ర్యాంక్ వేరియేషన్ తీసుకొస్తుంది. సో వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. ఐపీఈ గురించి వస్తాను నేను మళ్ళీ, ప్రస్తుతానికి ఎప్సెట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎప్సెట్ లో మీ అందరికీ తెలుసు, మనం ఫిజిక్స్ గురించి మాట్లాడదాము. మ్యాథ్స్ ఎలాగో ఎప్సెట్ లో టఫ్ వస్తాయి. ఒకసారి ఎప్సెట్ గురించి మాట్లాడతాను. ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్సెట్ పేపర్ గురించి తెలుసా తెలియదా మీకు? ఎప్సెట్ పేపర్ లో ఏమేమి ఉంటాయి? మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. లాంగ్వేజెస్ ఉంటాయా? సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఉంటే బాగుంటుందా, ఉండకపోతే బాగుంటుందా? లాంగ్వేజెస్ ఎవరైనా కమెంట్స్ లో చెప్పండి. ఎప్సెట్ లో లాంగ్వేజెస్ ఉంటే బాగుంటుందా, ఉండకపోతే బాగుంటుందా? ఈసీ రాబోయే రోజుల్లో ట్రెండ్ అవుతుందంటే నిజమేనా? మహేష్ బాబు మరీ అంత కాదు కానీ ఈసీ ఎప్పుడు ఎవర్ గ్రీన్, ఇప్పుడు ట్రెండే. ఈసీ ఎవరు ట్రెండ్ కాదన్నారు? నీ చిప్ మేకింగ్ అంతా ఎవరు చేస్తారు? సెల్ ఫోన్, కంప్యూటర్స్ లో ఈ చిప్పులన్నీ ఎవరు చేస్తారు? ఈసీ ఎప్పుడు తోపే. కెన్ యూ గివ్ PYQs అండ్ శాంపిల్ పేపర్స్? ఎప్సెట్ కి అయితే ఇస్తాను నేను, 100% ఎప్సెట్ కి అయితే ఇచ్చేస్తాను. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే,
మ్యామ్ మొత్తం టెస్ట్ డేట్ అండ్ దాంట్లో ఉన్న టాపిక్స్ పక్కనే ఇచ్చారు మ్యామ్. అది చదివాను అన్న నేను. ఉండకూడదు ఈ లాంగ్వేజెస్ ఉండకూడదు. ఎస్ ఎందుకంటే నువ్వు ఇప్పుడు లాంగ్వేజెస్ లో నేను ఉద్యోగం చేస్తాను అంటే తప్ప ఈ రోజుల్లో అందరికీ ప్రాక్టికల్ గా తెలుసు. ఇప్పుడు లాంగ్వేజెస్ ని అవమానిస్తున్నాను అని కాదు, ప్రాక్టికల్ సిచ్యువేషన్ లో డబ్బులు సంపాదించుకోవాలి. డబ్బులు సంపాదించుకోవడానికి కావాల్సిన స్కిల్ ఎందులో ఉంది అంటే ఈ సబ్జెక్ట్స్ లోనే ఉంది కాబట్టి వీటికే ఇంపార్టెన్స్. సరే వచ్చేద్దాం. మీకు ఏపీ అయినా తెలంగాణ అయినా మ్యాథ్స్ లో టోటల్ గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ లో మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. కెమిస్ట్రీలో కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి, అందరికీ తెలుసు కదా. సో టోటల్ గా 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 క్వశ్చన్స్ కి 160 మార్క్స్ అమ్మ. ఇందులో +1 ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో 80 క్వశ్చన్స్ కి 80 మార్క్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ కి 40 మార్క్స్ ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్ కి కూడా 40 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ గా 160 మార్క్స్ కి మీరు పేపర్ రాస్తారు. దీంట్లో నో నెగిటివ్ మార్కింగ్, ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ కి +1 వస్తారు. ఇన్కరెక్ట్ అయినా సరే అన్అటెంప్టెడ్ అయినా సరే, ఇన్కరెక్ట్ అన్అటెంప్టెడ్ రెండిటికి కూడా 0, నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. నువ్వు రాయకుండా వదిలేసినా తప్పు పెట్టినా పోతుందా 0 అంతే, ఏమీ ఉండదు, దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. అందుకే ఎబ్సెట్ ఎగ్జామ్ లో ఈ చీట్ కోడ్స్ అవన్నీ వాడుతూ ఉంటారనమాట. సో ఎబ్సెట్ ఇది స్ట్రక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీంట్లో హై వెయిటేజ్ ఆబ్వియస్ గా మ్యాథ్స్ ఉంది. సో పొలో అని నేను మ్యాథ్స్ చేసేసుకుంటే చాలు కదా, నాకు ర్యాంక్ వచ్చేస్తుంది. మ్యాథ్స్ లో ఇప్పుడు స్ట్రాటజీ ఎలా ఉంటుంది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు చాలా మందికి ఉండే స్ట్రాటజీ ఏంటంటే మ్యాథ్స్ లో నేను ఎలా అయినా ఒక ఎన్ని మార్క్స్, ఒక అవుట్ ఆఫ్ 80 మార్క్స్ ఒక 50 మార్క్స్ లేదా 60 మార్క్స్ తెచ్చేసుకోగలను. ఫిజిక్స్ బాగా టఫ్ గా ఉంటుంది, నా వల్ల కాదు. సో ఫిజిక్స్ లో ఒక 10 మార్క్స్ గెయిన్ చేసుకుంటాను. కెమిస్ట్రీ డెడ్ ఈజీ, నేను ఊది పాడేస్తాను. సో కెమిస్ట్రీలో ఒక 30 మార్క్స్. ఏంటి మేడం చెప్పేది, ఇక్కడే 70 + 30 నాకు 100 మార్క్స్ దగ్గరలో వచ్చేసాయి. ఆఫ్టర్ ఆల్ 85 మార్క్స్ మేడం టార్గెట్ ఇచ్చారు, నా టార్గెట్ ఈజీగా 100కి వచ్చాను. ఇది ఎవరికైనా మైండ్ లో ఉంటే కొంచెం చెరిపేసుకోండి అమ్మా. బికాస్ మ్యాథ్స్ లో ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం ఇంపాసిబుల్, ఖచ్చితంగా ఇంపాసిబుల్. నేనేమి ఇది కావాలని చెప్పట్లేదు, మీ సీనియర్స్ ఎవరున్నా అడగండి. ఇప్పుడు చాట్ లో ఎవరైనా సీనియర్స్ ఉంటే కూడా మీ జూనియర్స్ కి చెప్పండి మ్యాథ్స్ పేపర్స్ ఎలా ఉన్నాయి. 2023 నుంచి చూసుకుంటే 23, 24, 25 మ్యాథ్స్ పేపర్ భీభత్సం అమ్మ. మీ భాషలో చెప్పాలి అంటే రాడ్ అనమాట మ్యాథ్స్ పేపర్, అలా వచ్చాయి. కాబట్టి మ్యాథ్స్ ని నమ్ముకుని, బికాస్ ఆబ్వియస్ గా సైకాలజీ ప్రకారం మ్యాథ్స్ లో 80 మార్క్స్ అంటే హైయెస్ట్ ప్రిపరేషన్ మ్యాథ్స్ కి పెట్టేయాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ తక్కువ పెడతాను, నాకు మార్క్స్ ఎలా అయినా వచ్చేస్తాయి, రాంగ్. బికాస్ ఈ ఇయర్ కూడా మ్యాథ్స్ పేపర్ టఫ్ గానే వస్తుంది, టఫ్ అండ్ వెరీ లెందీ. నీకు ఎలా ఉంటదంటే మ్యాథ్స్ పేపర్ చేస్తా ఉంటే సొల్యూషన్ వస్తుంది అనుకుంటావు, పేజీన్నర సొల్యూషన్ చేస్తావు, ఎక్కడ ఆన్సర్ రాదు. దానివల్ల జరిగేదేంటి, ఒక అరగంట పాటు నువ్వు ఒకటే ప్రాబ్లం చేస్తూ ఉంటావు, టైం వేస్ట్, ఆన్సర్ రాదు, మార్క్స్ పోతాయి. సో మ్యాథ్స్ ఒక్కటే నమ్ముకోవద్దు అని చెప్పట్లా, మ్యాథ్స్ ని నమ్ముకోవద్దు అని చెప్పట్లేదు. అగైన్ నీకు మ్యాథ్స్ ఇష్టం ఉంటే ఇంపార్టెన్స్ ఇవ్వి. కానీ నేను చెప్తున్నానమ్మా, ఎవ్వరికి కూడా మ్యాథ్స్ లో 45 బాగా చేసే వాళ్ళు అయితే గనక 50 మార్క్స్ కంటే ఎక్కువ రావు. 50 మార్క్స్ మాక్సిమం అనమాట. 50 మార్క్స్ అనేది మాక్సిమం మార్క్ మీరు వేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 80 మాక్సిమం. అంటే ఎవడైనా తోపు ఇంకా సంవత్సరం మొత్తం ఇదే పని మీద ప్రాక్టీస్ చేసి 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 విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తే ఇన్ని మార్క్స్ వస్తాయి. మీకు తెలుసా, జేఈలో నంబర్ 1 రాసే వాళ్ళు కూడా ఎబ్సెట్ రాస్తారు, కానీ వాళ్ళకు కూడా ఎప్పుడు ఎబ్సెట్ లో ఫుల్ మార్క్స్ రాలేదు. ఫుల్ మార్క్స్ రాలేదు ఇంతవరకు, లేదు, చరిత్రలో లేదు. కాబట్టి మ్యాథ్స్ కి, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి సమానమైన వెయిటేజే ఇవ్వాలి. నేను ఇంకా చెప్పనా, నువ్వు బాగా ప్రిపేర్ అయితే కెమిస్ట్రీలో 35 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. నువ్వు ఇంకా తోపు, నేను కెమిస్ట్రీ అనుకుంటే 40 అవుట్ ఆఫ్ 40 కూడా తెచ్చుకోవచ్చు. కెమిస్ట్రీలో 35 మార్క్స్ నువ్వు ఆరాంగా తెచ్చుకోవచ్చు. ఫిజిక్స్ లో కూడా 30 to 35 మార్క్స్ తెచ్చుకోవచ్చు. 30 to 35 మార్క్స్ తెచ్చుకోవచ్చు. బట్ నేను ఇచ్చే యావరేజ్ గోల్ ఏంటంటే, యావరేజ్ గోల్ ఫిజిక్స్ లో ఒక 25 to 30 మార్క్స్ మధ్యలో మీరు ల్యాండ్ అయినా కూడా సూపర్ అమ్మా. సో ఇప్పుడు టార్గెట్స్ చెప్తాను చూడండి, మీరు ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఫిజిక్స్ లో ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాను, ఆన్ అన్ యావరేజ్ ఫిజిక్స్ లో నువ్వు
ఒక 23 to 28 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేలాగా టార్గెట్ పెట్టుకో. కెమిస్ట్రీలో ఇది కొంచెం పెరగచ్చు, 25 to 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేలాగా టార్గెట్ పెట్టుకో. నేనేమి విపరీతమైన హై టార్గెట్స్ ఇవ్వట్లేదు, కొంచెం కష్టపడితే తెచ్చుకోగలిగే టార్గెట్సే చెప్తున్నాను. ఇంకా మ్యాథ్స్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం మ్యాథ్స్ లో కూడా నేనేమి ఎక్కువ టార్గెట్ ఇవ్వట్లేదు, 30 to 40 మార్క్స్ తెచ్చుకో చాలు. ఇది చాలా ఎక్కువ అమ్మ, మ్యాథ్స్ పేపర్ కి 30 to 40 మార్క్స్ చాలా ఎక్కువ. సో మ్యాథ్స్ పేపర్ లో 30 to 40 టార్గెట్ పెట్టుకోండి, 23 to 28 ఇది ఒక 25. సో నీకు ఇక్కడే 50 + 30 80 మార్క్స్ దగ్గరలో వచ్చేసింది చూడండి. నువ్వు 80 to 85 వచ్చావంటే అయిపోయింది, సూపర్. నువ్వు బిలో 5000 కాదు కదా, బిలో 3000 కి వెళ్ళిపోతావు. బిలో 3000 ర్యాంక్ టార్గెట్ అమ్మ ఇది. దీపల్ will be in hostel, so please give me ma'am, I am your big fan ma'am. Deepal, I will tell you, just wait for till the end of this video. Ee video end daka chudnanna, I will give you all the content. Content is already there. KRD ma'am sheet chudnanna, content is already there, don't worry. Ma'am బైపీసీ వాళ్ళకి కూడా ఎంసెట్ తెలంగాణ 26 కి కూడా చేయండి మ్యామ్. బైపీసీ వాళ్ళకి నీట్ ఛానల్లో చేస్తాను నాన్న, ఈ ఛానల్లో కాదు, కన్ఫ్యూజన్ ఉండకూడదు. బైపీసీ వాళ్ళకి నీట్ ఛానల్లో చేస్తాను. హెచ్విఎస్ సిరీస్ కమింగ్ అప్. నిన్న క్లాస్ లో చెప్పాను కదా, సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్, మోస్ట్లీ అక్టోబర్ ఫస్ట్ వీక్ వెళ్తుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో హెచ్విఎస్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. నేను ఈ బ్యాక్లాగ్ సిరీస్ చేయలేకపోతున్నాను నాన్న, వెరీ సారీ. నాకు ముందే తెలిసి బ్యాక్లాగ్ సిరీస్ నా వల్ల అవ్వదు అని. సో బ్యాక్లాగ్ సిరీస్ అన్ని కూడా హెచ్విఎస్ లో కవర్ చేస్తాను నాన్న, వెరీ సారీ ఫర్ దాట్. ఇంపార్టెంట్ చాప్టర్స్ వస్తున్నా ఇంపార్టెంట్ చాప్టర్స్. సో ఇప్పుడు నేను ఇచ్చిన టార్గెట్స్, నేను ఎంసెట్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇచ్చిన టార్గెట్స్ మేడం ఇంపాసిబుల్, ఏంటి ఇంత టార్గెట్స్ ఇచ్చారనుకుంటున్నారా? ఎస్ మ్యామ్, ఐ కెన్ చేస్ దిస్ టార్గెట్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మ్యామ్ నేను ఈ టార్గెట్ ని చేస్తాను, చెయ్యగలను, కొంచెం కష్టపడితే నేను చెయ్యగలను అనే వాళ్ళు ఉన్నారా? ఒకసారి చెప్పండి అమ్మా. ఓజీ ప్లాన్ మీన్స్, ఓజీ కాదు, ఓఈ పెట్టమంటే మా వాళ్ళు ఆ ఓజీ సినిమా వచ్చిందని చెప్పి ఓజీ అని పెట్టారు థంబ్నైల్. నాకు థంబ్నైల్ చూసే టైం లేక ఓజీ లాగా కనిపించింది నాకు. ఓఈ సిరీస్ అమ్మా, మనం లాస్ట్ ఇయర్ ఓఈ సిరీస్ చేసాం యూట్యూబ్ లో, ఒరిజినల్ ఎప్సెట్ సిరీస్. దాని ప్రకారం ఓఈ పెట్టమంటే మా వాళ్ళు ఓజీ సినిమా ఇన్స్పిరేషన్ తీసుకుని ఓజీ అని పెట్టారు. ఇంకెవరిని ఏం చెయ్యలేము, అదంతే. తోయజాక్ష్ వెరీ గుడ్ నాన్న, కెన్ చేస్ బై హార్డ్ వర్క్, వెరీ గుడ్. హలో మ్యామ్, హలో సిద్ధు. హై వెయిటర్స్ చాప్టర్స్ ఫర్ ఎంసెట్ కమింగ్ అప్. వస్తుంది. ఇప్పుడు ఈ మార్క్స్ తెచ్చుకోవడానికి, ఇప్పుడు ఈ మార్క్స్ మనం ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాథ్స్ కెమిస్ట్రీ ఉమా మేడం జయశ్రీ మేడం చెప్తారు, బికాజ్ నేనే ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో చెప్పేస్తే పాపం మీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఈవిడేంటి ఎంతో ఓవరాక్షన్ చేస్తున్నారని అనుకోవచ్చు, బట్ అనాలిసిస్ అయితే నేను చేస్తాను. బట్ ఆ అనాలిసిస్ ఉమా మేడం జయశ్రీ మేడం చెప్తారు మీకు, నేను మాత్రం ఫిజిక్స్ చెప్తాను. కెమికల్ ఇంజనీరింగ్ అనేది బాగుంటుంది నాన్న, కానీ రెడీమేడ్ జాబ్స్ ఉండవు. కెమికల్ ఇంజనీరింగ్ మీరు వెతుక్కోవాలి, పీజీ చేయాలి. కెమికల్ ఇంజనీరింగ్ చేశాక ఖచ్చితంగా పీజీ చేయాలి, లేదా మంచి ఇంటర్న్షిప్ తెచ్చుకుంటేనే కానీ కెమికల్ ఇంజనీరింగ్ చేయలేరు. తోయజాట్ సూపర్ నాన్న. ఈరోజు అందంగా ఉంది, రోజు అందంగా లేనా? ఈ రోజు అందంగా ఉన్నానా? ఎనీవే, సో ఎస్ మ్యామ్ ఐ కెన్. రోహిత్, దట్ షుడ్ బి ద స్పిరిట్. ఎస్సెట్ లో 80 మార్క్స్ వచ్చి ఐపీలో జస్ట్ అయ్యా ఎందుకురా నాన్న, ఎప్సెట్ లో 85 మార్క్స్ తెచ్చుకున్నాడువి, ఐపీ ఈజీగా చేస్తావమ్మా. 100 మార్క్స్ కి ర్యాంక్ బిలో 1000 వెళ్ళిపోతుందమ్మా. 100 మార్క్స్ కి ర్యాంక్ బిలో 1000 వెళ్ళిపోతుంది. మదిలి శ్రీరమ్మ, థ్యాంక్ యూ సో మచ్. 8th క్లాస్ ఐఐటి ఇంపార్టెంట్ చాప్టర్స్. ఒరే ధీరజ్, 8th క్లాస్ ఐఐటికి మాత్రం ఫస్ట్ ఇయర్ సిలబస్ చేయను. ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ కి వెళ్ళొద్దు నాన్న, మీకు కష్టం అవుతుంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్, ఈ చాప్టర్స్ 8th క్లాస్ వాళ్ళు చేసుకోండి. సరే అమ్మ, వచ్చేద్దాం. సో ఇప్పుడు మన టార్గెట్ డిసైడ్ అయిపోయింది. నువ్వు 30 మార్క్స్ తెచ్చుకో, నేనేం వద్దనట్లే. మేడం ఇప్పుడు దీనికంటే ఎక్కువ తెచ్చుకోకూడదు, అది కాదు. నేను ఇచ్చింది ఏంటి? యావరేజ్. ఒక యావరేజ్ కష్టపడితే ఆన్ అన్ యావరేజ్ ఇన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు. అది కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా. అయితే దీనికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా నేను ప్లాన్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి అనాలిసిస్ చూడండి. నేను ఇంకా 2025 సగం చేశాను, టైం సరిపోలేదు. 23, 24 నా దగ్గర ఉన్నాయి, చెప్తాను చూడండి. ఒకసారి 23 అనాలిసిస్ చూద్దాం. ఇక్కడ పీడబ్ల్యూ అంటే మీరు అనుకునే పీడబ్ల్యూ కాదు, ఫిజికల్ వరల్డ్.
physical world, units and dimensions, motion in a straight line, motion in a plane, laws of motion, work energy power, system of particles. సో ఈ లెసన్స్ కాకుండా ఏమేం లెసన్స్ లో నుంచి క్వశ్చన్స్ ఒకసారి ఇవి చూడండి. ఫిజికల్ వరల్డ్ లో నుంచి యాక్చువల్ గా ఈ ఫిజికల్ వరల్డ్ అనేది రాను రాను కనుమరుగైపోతుంది, డిలీట్ అయిపోతుంది. దానిలో నుంచి పెద్దగా క్వశ్చన్స్ ఏమీ రావు. మీరు ఒకసారి చూస్తే ఫిజికల్ వరల్డ్ చూడండి, తెలంగాణలో ప్రతి షిఫ్ట్ లోనూ ఒక క్వశ్చన్ వచ్చింది, కానీ ఏపీలో క్వశ్చన్లు ఇవ్వడం మానేశారు. ఫిజికల్ వరల్డ్ అనే లెసన్ నుంచి ఏపీ వాళ్ళకి క్వశ్చన్స్ ఇవ్వడం మానేశారు. సో ఇప్పుడు మనం ఫిజికల్ వరల్డ్ గురించి పట్టించుకుందామా? పెద్దగా అక్కర్లేదు, ఇది ఒక అరగంటలో చదివితే అయిపోయే చాప్టర్. ఇంకా మిగతా చాప్టర్లు చూడండి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ప్రతి రోజు ఒక క్వశ్చన్ వచ్చింది. మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ కంపల్సరీగా క్వశ్చన్ వచ్చింది. మోషన్ ఇన్ అ ప్లేన్ కంపల్సరీ క్వశ్చన్. లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఇలా చూసుకుంటూ వెళ్తే గ్రావిటేషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కేటీజీ. ఫస్ట్ ఇయర్ అన్ని చాప్టర్స్ అయిపోయా? ఏదైనా చాప్టర్ లో ఒక్క క్వశ్చన్ అయినా మిస్ అయిందా? ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది. ప్రతి చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీ. సేమ్ విత్ సెకండ్ ఇయర్ ఆల్సో. సెకండ్ ఇయర్ లో కాకపోతే మీరు కొన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఇన్ అ ప్లేన్ చూడండి, తెలంగాణ వాళ్ళకైనా ఏపీ వాళ్ళకైనా 2 మార్క్స్ వచ్చే చాప్టర్ వెయిటేజ్ అనమాట. 2 or 1 క్వశ్చన్ వస్తుంది. లాస్ ఆఫ్ మోషన్ అయితే ఇంకా పిచ్ అనమాట. 3 to 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. 3 to 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్. వర్క్ ఎనర్జీ పవర్ కూడా మంచి వెయిటేజ్ అమ్మా. 2 to 3 క్వశ్చన్స్ వర్క్ ఎనర్జీ పవర్ నుంచి వస్తాయి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లో నుంచి 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. గ్రావిటేషన్ చూడండి, 2 క్వశ్చన్స్ ఆర్ 1 క్వశ్చన్. అండ్ గ్రావిటేషన్ ఎంత మంచి చాప్టర్, చక్కగా చేసుకోవచ్చు. ఇంకా ఆసిలేషన్స్ పక్కన పెడితే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఒకటే ఉంటుంది. ఫ్లూయిడ్స్ అగైన్ ఇంపార్టెంట్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్. ఇవి మనకి హై వెయిటేజ్ చాప్టర్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. సేమ్ అనాలిసిస్ నేను 24 లో కూడా చేశానమ్మా. 24 లో కూడా సేమ్ అనాలిసిస్. 24 లో కూడా చూడండి, ఫిజికల్ వరల్డ్ నుంచి తెలంగాణలో క్వశ్చన్ వచ్చింది, కానీ ఏపీలో ఒక్క క్వశ్చన్ రాలా. అంటే ఏపీ స్టూడెంట్స్ ఫిజికల్ వరల్డ్ ని పూర్తిగా వదిలేసినా కూడా నష్టం లేదు. నెక్స్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి కంపల్సరీ 1 క్వశ్చన్. మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ కంపల్సరీ 1 క్వశ్చన్. మోషన్ ఇన్ అ ప్లేన్ కంపల్సరీ 1 క్వశ్చన్. లాస్ ఆఫ్ మోషన్ 2 or 3 క్వశ్చన్స్. వర్క్ పవర్ ఎనర్జీ అగైన్ 2 or 3 క్వశ్చన్స్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 2 క్వశ్చన్స్. వెయిటేజ్ ఏమైనా మారిందా? వెయిటేజ్ 23లో, 24లో, 25లో కూడా సేమ్ గానే ఉంది. సో ఇప్పుడు మనం నెమ్మదిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనేది మీరు చూడండి. గ్రావిటేషన్ 1 క్వశ్చన్ కంపల్సరీగా వచ్చింది. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఏపీ వాళ్ళకైతే 2 క్వశ్చన్స్, తెలంగాణ వాళ్ళకి 1 క్వశ్చన్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్ చూడండి 2 or 3 క్వశ్చన్స్ వచ్చాయా, రాలేదా? సో చాప్టర్ వెయిటేజ్ లో ఏమీ డిఫరెన్స్ లేదు. మనం ఎప్సెట్ లో ఒక స్టాండర్డ్ వెయిటేజ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము 30, 35 అలాగే సెకండ్ ఇయర్ లో కూడా అమ్మ, సెకండ్ ఇయర్ లో కూడా అంతే. ఇప్పుడు ఒక చిన్న బేసిక్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. చిన్న బేసిక్ పాయింట్ ఏంటంటే, నువ్వు అర్థం చేసుకోవాల్సింది, దేర్ ఈస్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్. 2 క్వశ్చన్స్ తర్వాత సంగతి, బట్ ఈచ్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఉంది. ఇది ఫిజిక్స్ లో మాత్రమే జరుగుతుందా మ్యామ్? కాదు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నిటికీ సేమ్. మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా ఎప్సెట్ కి జేఈకి ఉన్న డిఫరెన్స్ ఇదేనమ్మా. జేఈలో ఒక 2, 3, 4 చాప్టర్లు నువ్వు వదిలేసుకున్నా కూడా జేఈ చాలా చక్కగా రాసుకోవచ్చు, 99% వచ్చేస్తుంది. కానీ ఎప్సెట్ లో నువ్వు ఎన్ని చాప్టర్లు వదిలేస్తే అన్ని మార్క్స్ పోతాయి. బికాస్ ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి నువ్వు ఎన్ని చాప్టర్లు వదిలేసావో అన్ని మార్క్స్ పోయినట్లే. అది హై వెయిటేజ్ చాప్టర్ అయితే 2 క్వశ్చన్లు పోయినట్లే. సో జేఈ స్ట్రాటజీకి ఎప్సెట్ స్ట్రాటజీకి డిఫరెన్స్ ఏంటంటే, జేఈలో హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్స్ చదవాలి, కానీ ఎప్సెట్ కి నీకు నచ్చిన చాప్టర్స్ నువ్వు చదవచ్చు. ఇది బెస్ట్ పార్ట్ అనమాట. ఎప్సెట్ లో ఏంటి, నీకు నచ్చిన చాప్టర్స్ నువ్వు సెలెక్ట్ చేసుకో. నీకేం నచ్చితే అన్ని, నేను ఇది చేయగలను చేసి, ఇది చేయలేను ఇంకా పర్లేదు వదిలేసి, ఇది చేయగలను, ఇది చేయగలను, టిక్ పెట్టుకోవడం, చేసుకోవడం. సో హై వెయిటేజే ఫాలో అవ్వాలి అనే రూల్ అయితే లేదు. ఎప్సెట్ కి హై వెయిటేజ్ ఫాలో అవ్వాలి అనే రూల్ లేదు.
నువ్వు ఎన్ని చాప్టర్లు ప్రిపేర్ అయితే నీకు అన్ని మంచి మార్క్స్ వస్తాయి. దిస్ ఈస్ ద సింపుల్ స్ట్రాటజీ ఫర్ ఎప్సెట్. ఓకే, సో ఇప్పుడు ఎప్సెట్ లో 35+ మార్క్స్ అవుట్ ఆఫ్ 40 35+ మార్క్స్ నువ్వు పెట్టుకున్నావు అంటే గనక ఇట్స్ ఓకే, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఆల్ చాప్టర్స్. నీ ఇష్టం, నువ్వు మొత్తం అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఏవో 1-2 చాప్టర్స్ వదిలేసి నీకు నచ్చని చాప్టర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూయిడ్స్ లెసన్ ఉంది, అది హై వెయిటేజ్, 2 క్వశ్చన్స్ వస్తాయి, కానీ నీ వల్ల అవ్వట్లేదు, నీకు చాలా చిరాగ్గా ఉంది, నచ్చట్లా, వదిలేకపోతే 2 మార్క్స్ పోతాయి, అయినా నీకు 35+ వస్తాయిగా. సో 35+ వాళ్ళకి ఎలాంటి సజెషన్ లేదు, నువ్వు 1-2 చాప్టర్స్ మాత్రమే ఆప్షన్ పక్కన పెట్టి మిగతా అన్ని చాప్టర్స్ నువ్వు ప్రిపేర్ అవ్వాల్సిందే. కానీ అందరికీ 35+ మార్క్స్ టార్గెట్ ఉండదు కదా. సో 35+ మార్క్స్ కాకుండా మేడం నాకు ఒక 30+ రావాలి, 28 నుంచి 30 మార్క్స్ రావాలి, దానికి నేను ఏ చాప్టర్స్ చదివితే బాగుంటుంది, నా సజెషన్ ఏంటో చెప్తాను వినండి. ఓకే, వర్షిని, నేహా వర్షిని, హలో. తోయజాక్ష్, నేను సిబిఎస్ఈ బోర్డ్ మ్యామ్. సిబిఎస్ఈ బోర్డు వాళ్ళకి అడ్వాంటేజ్, మీరు సిబిఎస్ఈకి ప్రిపేర్ అవుతూ ఉంటే జేఈ ప్రిపరేషన్ కూడా ప్యారలల్ గా అయిపోతుంది యాక్చువల్ గా. అరే బాబు తోయజాక్ష్, నువ్వు ఇంటి దగ్గర చదువుతానంటున్నావు, సిబిఎస్ఈ బోర్డు 75% అటెండెన్స్ మ్యాండేటరీ ఉంటుంది, చూసుకో, కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకో అమ్మా. తోయజాక్ష్ పేరెంట్స్ తో చెప్పి కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. 75% అటెండెన్స్ సిబిఎస్ఈ బోర్డ్ మ్యాండేటరీ, సుప్రీంకోర్టు తీర్పది. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ దేర్. అలా జానకి రాముడు మ్యామ్, వాట్ అబౌట్ కెమికల్ ఇంజనీరింగ్? అరే Sky 5 గేమర్, కెమికల్ ఇంజనీరింగ్ ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పాను దానికి. ఫస్ట్ ఇయర్ టోటల్ వేస్ట్ చేసా, ఇప్పుడు చదివితే వస్తుందా మ్యామ్? వస్తుంది నాన్న. అభిరామ్ యాదవ్ అనే యూజర్ ఐడి, డోంట్ వరీ, నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు నాన్న, అందరూ ఫస్ట్ ఇయర్ వేస్ట్ చేసుకున్న వాళ్ళే ఏదో ఒక రకంగా. సో డోంట్ వరీ, ఫస్ట్ ఇయర్ ఇప్పటికైనా స్టార్ట్ చేయి, యూ క్యాన్ డూ ఇట్, డోంట్ వరీ అబౌట్ దట్. సరే, 30+ మార్క్స్ అంటే 28 నుంచి 30 మార్క్స్ రావాలి అనుకుంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కంపల్సరీగా చేయండి. మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ అ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, మీరు కంపల్సరీగా చేయాల్సిన, మళ్ళీ చెప్తున్నాను, మోషన్ ఇన్ అ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్, గ్రావిటేషన్. అసలు గ్రావిటేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దమ్మా, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్. నువ్వు అసలు ప్రాబ్లం చేస్తే వచ్చేస్తుంది, కాబట్టి కంపల్సరీగా చేయండి. ఆసిలేషన్స్ కూడా నన్ను అడిగితే ఎప్సెట్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఎప్సెట్ వాళ్ళు ఆసిలేషన్స్ చేయండి, బికాస్ ఏపీ వాళ్ళకి ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈజీ అమ్మ, ఏం ఉండదు అక్కడ, చాలా ఈజీ ఉంటుంది. సో నేను ఆసిలేషన్స్ చెప్పినప్పుడు మర్చిపోకండి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఇదొక ఈజీ లెసన్, దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. అరగంటలో అయిపోద్ది తెలుసా ఇది, పోనీ అరగంట కాదనుకోండి, గంటన్నరలో అయిపోద్ది. కరెక్ట్ గా కూర్చుంటే క్లాస్ విని ప్రాబ్లమ్స్ నాతో పాటు చేస్తే అయిపోయింది లెసన్, ఇంకేం లేదు ఇందులో. ఈ లెసన్ జేఈ వాళ్ళకి పరమ వేస్ట్, కానీ ఎప్సెట్ వాళ్ళకి సూపర్ ఇంపార్టెంట్. జేఈ వాళ్ళకి ఈ లెసన్ వేస్ట్, కానీ ఎప్సెట్ వాళ్ళు సూపర్ ఇంపార్టెంట్. చదవండి, 1 మార్క్ అలా వచ్చేస్తుంది అనమాట. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, థర్మోడైనమిక్స్ అయితే నేను చేయమని చెప్తాను. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి కదా, నువ్వు అట్లీస్ట్ 1 క్వశ్చన్ టార్గెట్ పెట్టుకుని చేయొచ్చు. 2 క్వశ్చన్స్ లో ఒకటి టఫ్ వచ్చినా నువ్వు 1 క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగేలాగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి 1 క్వశ్చన్ టార్గెట్ పెట్టుకోండి. అలాగే లాస్ ఆఫ్ మోషన్ లో కూడా 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి కదా, నీ టార్గెట్ 2 క్వశ్చన్స్ పెట్టుకో. నీ టార్గెట్ 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ కంపల్సరీగా టఫ్ వస్తుంది. లేదు అంటే నీకు 1 క్వశ్చనే టార్గెట్ ఉంటుంది, అట్లీస్ట్ 1 క్వశ్చన్ వస్తుంది కదా. 1 క్వశ్చన్ వచ్చిందంటే 1 మార్క్ 3000 ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది, చూసుకోండి. 100% ఉంది మ్యామ్, ఈ పార్టీ వరకు ఆల్ డేస్ వెళ్ళాను. ఓకే నాన్న, ఓకే. ఫస్ట్ ఇయర్ లో 415 వచ్చాయి, కెన్ ఐ గెట్ 1000 ర్యాంక్ ఇన్ ఎప్సెట్? పర్వాలేదు నాన్న, తెచ్చుకోవచ్చు ఎప్సెట్. అలాగే సెకండ్ ఇయర్ ఐపీ కొంచెం హార్డ్ వర్క్ చెయ్యి, తెచ్చుకోవచ్చు నాన్న, ఏం పర్వాలేదు. 415 ఇస్ నాట్ అ లెస్ మార్క్, 415 మంచి మార్కే నాన్న, మంచి మార్క్. ఏకలవ్య టెస్ట్ సిరీస్ మా కాలేజ్ షెడ్యూల్ తో మ్యాచ్ అవ్వట్లేదు. డోంట్ వరీ నాన్న, మీ కాలేజ్ లో ఆ టాపిక్స్ అన్ని చెప్తారు కదా. ఏకలవ్య టెస్ట్ సిరీస్ అనేవి ఆఫ్టర్ కాలేజ్ రాసేవే మీరు. ప్రతీక్ హ్యాక్స్ మ్యాచ్ చూసుకుని రాయొచ్చు. ప్రతీక్ హ్యాక్స్ యూ కెన్ రైట్, డోంట్ వరీ. నీకు టెస్ట్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఇట్ విల్ బి అవైలబుల్. ఒకసారి టెస్ట్ ఓపెన్ అయిన తర్వాత జస్ట్ అలా అటెంప్ట్ చేసి వదిలేసామనుకో, రీటెస్ట్ రాసుకోవచ్చు.
ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. ఒక చిన్న టెక్నిక్ ఫర్ ఏకలవ్య టెస్ట్ సిరీస్. మీరు ఏకలవ్య టెస్ట్ సిరీస్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take అక్టోబర్ 1న మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ టెస్ట్ ఉంది, కానీ నీ కాలేజ్లో అది జరగట్లే. నీ కాలేజ్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అక్టోబర్ 15th ఎప్పుడో ఉంది అనుకుందాం. నువ్వేం చేస్తావు? అక్టోబర్ 1st జస్ట్ ఆ 9 o'clock రాయాలని లేదు, 24 hours టెస్ట్ ఓపెన్ లో ఉంటుంది. నువ్వు టెస్ట్ ఓపెన్ చేసి ఏదో ఒక 2 బిట్లు అలా ఆన్సర్ చేసి క్లోజ్ చేసి, సో టెస్ట్ అటెంప్టెడ్. సో నువ్వు మళ్ళీ రీఅటెంప్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ టెస్ట్ ని ఓపెన్ చేసి రీఅటెంప్ట్ చేసుకోవచ్చు. కానీ టెస్ట్ అసలు రాయకుండా వదిలేయకూడదు. ఏకలవ్య టెస్ట్ సిరీస్ అమ్మ అసలు రాయకుండా అయితే వదిలేయకూడదు. మీరు జస్ట్ టెస్ట్ 1-2 క్వశ్చన్లు అటెంప్ట్ చేసి దాన్ని వదిలేసేయండి, క్లోజ్ చేసేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రీటెస్ట్లు రాసుకోవచ్చు. సో అది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఏకలవ్య అన్నమాట. తెలుగు అకాడమీ క్వశ్చన్ బ్యాంక్ బుక్ నుంచి మోడల్స్ వస్తాయి. ఎస్ అమ్మ, తెలుగు అకాడమీ బుక్ ఫాలో అవ్వచ్చు. కానీ ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్ దొరుకుతుందా? ఆబ్జెక్టివ్ పార్ట్ ఐ గాట్ 454 ఇన్ ఫస్ట్ ఇయర్. దేవుడా, ఇన్ని మార్క్స్ ఏం చేసుకుంటారయ్యా? సూపర్ మార్క్స్. అరే ఈజీగా వస్తాయి నాన్న, 10,000 బిలో ఈజీగా వస్తుందమ్మా. వర్షిణి అని పిలవండి. షూర్ నాన్న, షూర్. ఐ గాట్ 465. అమ్మో, ఎంత మార్క్స్ ఎలా వచ్చాయిరా? సూపర్ నాన్న, 465 సూపర్. ఈజీగా వస్తాయమ్మా. కాకపోతే చూడండి, సరే నీకు 465 మార్క్స్ వచ్చాయి, సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు ఎఫ్సెట్ సెకండ్ ఇయర్ లో కూడా ఐపీఈ బాగా తెచ్చుకో, కానీ అక్కడ నీకు యాడ్ అయ్యేదంతా 24-25 వరకే యాడ్ అవుతాయి. మిగతాది ఎఫ్సెట్ లో తెచ్చుకోవాలి. ఓకే, మిగతాది ఎఫ్సెట్ లో తెచ్చుకోవాలి. ఐపీఈ చెప్పండి మ్యామ్, మళ్ళీ మాకు ప్రాక్టికల్ ఉంటాయి కదా. అరే ప్రాక్టికల్స్ గురించి డోంట్ వరీ అమ్మా, కేఆర్డి మ్యామ్ ఇస్ దేర్. మీ ప్రాక్టికల్స్ కి నేనున్నాను. ఐఎమ్ దే, జస్ట్ ట్రస్ట్ మీ. నన్ను నమ్మండి. ప్రాక్టికల్స్ కి నేను గైడ్ చేసినట్లు వెళ్ళండి. నీకు కాన్ఫిడెన్స్ తెప్పించే బాధ్యత నాది. ఓకే, మార్క్స్ అనేవి అక్కడ ఎగ్జామినర్ మీద కూడా డిపెండ్ అవుతాయి. బట్ 25-28 మార్క్స్ వరకు ప్రాక్టికల్స్ లో నేను మీకు తెప్పించగలను, నన్ను ఫాలో అయితే. 30/30 అనేది ఎలా తెచ్చుకోవాలి కూడా నేను చెప్తాను, వెయిట్ చేయండి. అండర్ 10K ర్యాంక్ 64 మార్క్స్ ఉండొచ్చు. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ 64 కి కట్ అయింది కదా అని చెప్పి ఈ ఇయర్ కూడా కరెక్ట్ గా 64 కి కట్ అవ్వదు. ఈ ఇయర్ కాంపిటీషన్ ఎక్కువ ఉండి పేపర్ ఏమైనా ఈజీగా వస్తే కట్ ఆఫ్లు పొలోమని పెరిగిపోతాయి. ఆల్వేస్ హ్యావ్ అ హై టార్గెట్. ఇప్పుడు నేను 85 మార్క్స్ కి బిలో 3000 ర్యాంక్ చాలా ఈజీగా వస్తుంది. 85 మార్క్ కి 64 మార్క్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే ర్యాంక్ 10,000కి వెళ్ళింది. 64 మార్క్ కి బిలో 10,000 ర్యాంక్ ఎందుకు వచ్చింది అంటే 85 మార్క్స్ నేను ఎందుకు పెట్టాను? బిలో 3000 ర్యాంక్, బిలో 2000 ర్యాంక్ రావడానికి. 10,000 ర్యాంక్ వచ్చినోడికి సిఎస్ఈలోనే సీట్ రావాలి అంటే ఏదో ఒక యావరేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో వస్తుంది. నీకు బెస్ట్ కాలేజ్ లో మంచి బ్రాంచ్ లో కావాలి అంటే బిలో 6,000 ర్యాంక్ ఉంటేనే గాని, బిలో 5,000 ర్యాంక్ ఉంటేనే గాని బెస్ట్ కాలేజ్ లో బెస్ట్ బ్రాంచ్ అనే హక్కు మనకు ఉంది. నీకు బిలో 10,000 యావరేజ్ కాలేజ్కి వెళ్ళిపోతావు, సెకండ్ గ్రేడ్ కాలేజ్కి వెళ్ళిపోతావు. దట్స్ పక్కా అమ్మ. మీరు 5,000 పైన ర్యాంక్ వెళ్ళారా, బెస్ట్ కాలేజ్ అనేది ఏమి ఉండదు, కొంచెం అబవ్ యావరేజ్ కాలేజ్కి వెళ్తావు. ఇంకా 15,000 20,000 బిలో వెళ్ళిపోతే పక్కా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు బెస్ట్ అనే పదం మర్చిపోండి. యావరేజ్ కాలేజ్ లో యావరేజ్ ఇంజనీరింగ్ చేస్తారు. మీరు బయట విడిగా స్కిల్స్ నేర్చుకోవాల్సిందే, కాలేజ్ లో నేర్చుకునే స్కిల్స్ ఏమీ ఉండవు. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోవచ్చు. ఓకే, అరిహంత్ బుక్ ఎంపీసీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎప్సెట్. యూస్ఫుల్ అమ్మా, యూస్ఫుల్. సరే ఒకసారి ఇది కూడా చెప్పేస్తాను. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అగైన్ ఈజీ చాప్టర్. తర్వాత డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఈజీ చాప్టర్. ఆటమ్స్ ఈజీ. న్యూక్లియై లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఏపీ వాళ్ళకి 2 క్వశ్చన్స్ వస్తాయి అండ్ టిఎస్ వాళ్ళకి కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సెమీ కండక్టర్ డివైసెస్ లో నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 1 క్వశ్చన్ చెయ్యాలి. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో నుంచి 2 క్వశ్చన్స్. కెపాసిటెన్స్ 1 క్వశ్చన్. కరెంట్ ఎలక్ట్రిసిటీ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే నువ్వు ఇందులో టార్గెట్ 1 లేదా 2 పెట్టుకోవాలి. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కూడా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంత ఈజియెస్ట్ లెసన్ ఇంకొకటి ఉండదు, కంపల్సరీగా చెయ్యండి. కంపల్సరీ 1 క్వశ్చన్. వేవ్స్ లో నుంచి తెలంగాణ వాళ్ళకైతే 2 క్వశ్చన్స్ వస్తాయి, ఏపీ వాళ్ళకైతే 1 క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు టార్గెట్ చూడండి, 30+ మార్క్స్ వస్తాయా రావా? 1,
2 3 ఫస్ట్ ఒక్కొక్క క్వశ్చన్ వేసుకుంటూ వెళ్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ఒక్కొక్క క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేసినా కూడా ఈజీగా 22 to 25 మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకా 30 మార్క్స్ కి వెళ్ళాలి అంటే ఇందులో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అలాగే ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్, ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్, ఇలా ఆన్సర్ చేస్తే 30కి వెళ్తారు. సో మీరు 25 మార్క్స్ తెచ్చుకోగలిగే చాప్టర్స్ అన్ని కూడా ఇక్కడ నేను పెట్టాను. ఇవన్నీ ఎందుకు పెట్టానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై వెయిటేజ్, రెండోది వచ్చేసి ఈజీ టు స్కోర్. ఇవన్నీ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఎప్సెట్ విషయానికి వచ్చేటప్పటికి. ఇంకొంతమంది ఏంటంటే 25+ లేదా నేను 25+ పెట్టాను అంటే మీరు 23 నుంచి వేసుకోవచ్చు. 20+, 23, 25 మార్క్స్ రావాలి అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ఈజీగా ఉంటుంది. ఈ 3 బాక్స్ లో ఎందుకు పెట్టాను అంటే ఇక్కడి నుంచి టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ 3 బాక్స్ లో పెట్టడానికి రీజన్ అక్కడి నుంచి టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఒకవేళ ఈజీ క్వశ్చన్స్ రావచ్చు, చెప్పలేం మనం, బట్ టఫ్ క్వశ్చన్స్ వచ్చే రీజియన్ అన్నమాట. సో ఈ రీజియన్ లో కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. సో ఎవరైనా స్కిప్ చేయాలి అనుకుంటే ఈ 3 స్కిప్ చేసేసేయండి, పర్వాలేదు. మళ్ళీ గ్రావిటేషన్, ఆసిలేషన్, సాలిడ్స్, ఫ్లూయిడ్స్, ఇది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కేటీజీ. ఫ్లూయిడ్స్ ఇందులో పెట్టలేదు చూడండి. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కెపాసిటెన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, వేవ్స్. ఇవి చదువుకున్నా మనకి 25 దగ్గరలో ఉంటారు. ఎగ్జాక్ట్ 25 వస్తుందని కాదు, దగ్గరలో ఉంటారు. సో ఇవి స్క్రీన్ షాట్స్ తీసుకుని వీటిని ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. ఫస్ట్ నన్ను అడిగితే ఈ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఇవి కొంచెం ఈజీగా ఉంటాయి. వీటిలో కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, గ్రావిటేషన్, ఆసిలేషన్స్, సాలిడ్స్, తర్వాత థర్మోడైనమిక్స్, కేటీజీ, ఇంకా ఇవన్నీ మోడర్న్ ఫిజిక్స్ అయితే సూపర్ గా చేసేయచ్చు. మోడర్న్ ఫిజిక్స్, సెమీ కండక్టర్ డివైసెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇవి బాగా చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే కరెంట్, ఎలక్ట్రిసిటీకి రండి. ఫస్ట్ ఇవి చేయండి, తర్వాత మిగిలిన ఇక్కడ ఉన్నవన్నీ ఫినిష్ చేసేయండి. గాట్ ఇట్? ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సరే, ఇప్పుడు ఇంతవరకు చెప్పాను కదా, ఒక్కసారి వెయిట్ చేయండి. ఐ విల్ షో యూ. మెటీరియల్ అడిగారు కదా ఎవరో, ఆ మెటీరియల్ గురించి కూడా నేను మీకు ఒకసారి చూపించేస్తాను. ఒక్క నిమిషం, మెటీరియల్ కూడా చూపిస్తానమ్మా నేను మీకు. సో మనం ఇప్పుడు జరిగే లైవ్ ఉంది కదా, ఈ లైవ్ లో మీరు డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. ఈ లైవ్ లో ఇది మన డిస్క్రిప్షన్, తెలుసు కదా, ఇది డిస్క్రిప్షన్. ఇందులో కేఆర్డి మ్యామ్ షీట్ ఉంది చూడండి, అలాగే వారధి అండ్ ఇందులో మన ఏకలవ్య టెస్ట్ సిరీస్ పెట్టలేదు. ఏకలవ్య టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే పెడతాం మనము. సో ఏకలవ్య టెస్ట్ సిరీస్ లింక్ కూడా ఇందులో పెట్టిస్తాను. మీరు ఎవరైనా ఏకలవ్య టెస్ట్ సిరీస్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, లేదా నిన్నటి వీడియో నుంచి కూడా తీసుకోవచ్చు. తర్వాత కేఆర్డి మ్యామ్ షీట్ చూడండి, ఇది మీకు కావాల్సింది. మీకు కావాల్సిందల్లా ఇది ఒకటి. ఫోన్ నంబర్, ఓటీపీ అడుగుతుంది. ఐ విల్ జస్ట్ ఎంటర్ ద ఫోన్ నంబర్, ఓటీపీ అని చూపిస్తాను నేను మీకు. ఒకసారి ఫోన్ నంబర్, ఓటీపీ కూడా ఎంటర్ చేసేస్తానమ్మా. ఎక్కడ వచ్చింది ఓటీపీ? ఓకే. సో ఫోన్ నంబర్ అండ్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫోన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేస్తే ఇలా ఉంటుంది. క్లిక్ హియర్, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే గనక లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే షీట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఎప్సెట్, జేఈ ఏది కావాలంటే అది ఉంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ 11 ఫార్ములా షీట్, నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ అన్నమాట ఇది. సో నా హ్యాండ్ రిటర్న్ నోట్స్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ అలాంగ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ దేర్ ఈస్ అ షార్ట్ కట్, గ్రాఫ్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్. సో మీకు చాలా హెల్ప్ అవుతుందమ్మా. నేను ఇది రాయడం కూడా చాలా కష్టపడి రాశాను అనమాట. సో అన్ని ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుని రాయడం జరిగింది. ఇందులో గ్రాఫ్స్ చూడండి, ఇందులో లేని ఫార్ములా లేదు.
మీకు ఇది ఒక్కటి చాలు, మీరు 100% నమ్మకంతో ఇది చదవండి, మీకు ఉపయోగపడుతుంది. అంటే ఇది ఓన్లీ షార్ట్ నోట్స్ అంటే షార్ట్ నోట్స్ డీటెయిల్డ్ గా ఉండదు. కానీ ఇందులో ఎన్ని గ్రాఫ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మనకి క్వశ్చన్లు ప్రాబ్లమ్స్ వచ్చేవన్నమాట. సో ఇవన్నీ నేను మీకు ఇక్కడ రాసి పెట్టాను. సిపిసివిలు, స్పెసిఫిక్ గ్యాస్, ఇలాగే సేమ్ సెకండ్ ఇయర్ కూడా రాస్తాను. సెకండ్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. యాక్చువల్ గా ఇక్కడ సెకండ్ ఇయర్ మొత్తం కలిపి ఒకటే పెట్టాను నేను, బట్ ఇది కూడా మీకు అప్డేట్ అవుతుంది విదిన్ 2-3 days లో. ఫస్ట్ ఇయర్ కి ఎలా అయితే చాప్టర్ వైజ్ రాశానో సెకండ్ ఇయర్ కూడా ఇందులో ఏంటంటే సెకండ్ ఇయర్ మొత్తం కలిపి ఉంటుంది. వేవ్స్ తర్వాత ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. వేవ్స్ తర్వాత ఏం స్టార్ట్ అయిందమ్మా, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో కూడా ఏ ఒక్కటి మిస్ అవ్వదు, మొత్తం ఎవ్రీ పాయింట్ ఇస్ దేర్. ఇది నేను వైట్ బ్యాక్గ్రౌండ్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, బికాస్ ఇది జిరాక్స్ తీసుకోవడానికి అవ్వట్లేదని చాలా మంది చెప్పారు. దీన్ని వైట్ బ్యాక్గ్రౌండ్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇంకెవరికైనా జేఈ పీవైక్యూ కావాలి అనుకుంటే 2025 తో సహా జేఈ పీవైక్యూ మొత్తం ఇక్కడ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషన్ ఓపెన్ చేయండి. 2025 నుంచి మొత్తం 2025 నుంచి మీకు ఎవ్రీథింగ్ ఈస్ హియర్. ఇది డౌన్లోడ్ అవ్వాలి, మీరు డౌన్లోడ్ చేసి చూసుకోండి అమ్మా. 2025 నుంచి ఇది ఎక్కడ మూవ్ అవుతుంది, మీరు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే లాస్ట్ 5-6 years ఇందులోనే ఉంటాయి. అలాంగ్ విత్ కీ అండ్ సొల్యూషన్ తో సహా మీకు ప్రతి క్వశ్చన్ ఉంటుందమ్మా. లాస్ట్ 4-5 years ఉంటుంది అలాంగ్ విత్ కీ అండ్ సొల్యూషన్. కొన్నిటికి కీ అండ్ సొల్యూషన్ ఎండ్ లో పెట్టాను, కొన్నిటికి క్వశ్చన్ దగ్గరే ఉంటాయి. ఇలాగా ఈ ఎన్ని ఉన్నాయి చూడండి, దాదాపుగా 100 questions పర్ చాప్టర్. జేఈ పీవైక్యూ. మేడం ఎప్సెట్ గురించి మాట్లాడండి, కమింగ్ దేర్. ఫిజిక్స్ ఎప్సెట్, కెమిస్ట్రీ ఎప్సెట్, మ్యాథ్స్ ఎప్సెట్ వాళ్ళకి పండగమ్మా. మీకు ఫిజిక్స్ కావాలా, కెమిస్ట్రీ కావాలా, మ్యాథ్స్ కావాలా, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఫిజిక్స్ లో చూడండి, ఫస్ట్ ఇయర్ చాప్టర్స్, సెకండ్ ఇయర్ చాప్టర్స్ మొత్తం పీవైక్యూస్ అన్ని ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేం చాప్టర్, వేవ్స్ లో టిఎస్ అండ్ ఏపీ రెండు ఉంటాయి. ఇందులో ఏపీ అండ్ టిఎస్ రెండు ఉంటాయమ్మా. అలాంగ్ విత్ కీ అండ్ సొల్యూషన్ 25 దీంట్లో యాడ్ చేయాలి. 23-4 వరకు ఉన్నాయి, 25 నేను యాడ్ చేయాలి. సో 24-25 కూడా యాడ్ అయిపోతాయి, మీకు ఇందులో యాడ్ అయిపోతాయి. ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇదేంటంటే 24-25 అనమాట. సో సెషన్ పీడిఎఫ్ అనుకుంటా. సో మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయమ్మా, 24-25 కూడా యాడ్ అయిపోతాయి. ఇది ఫిజిక్స్. కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం పీవైక్యూస్ ఉన్నాయమ్మా. మ్యాథ్స్ 1A 1B 2A 2B all chapters PYQs are there. Okay, EPSET 25 ఫిజిక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. EPSET 24-25 ఇక్కడ ఉంటాయి. ఇవి 24-25 అన్నమాట. EPSET 24-25 విడిగా ఉంటాయి కొంచెం. ఓకే, 24-25 కూడా ఇందులో యాడ్ చేసేసాను, అయిపోయింది. యాడ్ అయిపోతాయి, అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ షీట్ అప్డేట్ అవుతూ ఉంటుందమ్మా. సో ఏం కావాలంటే అవి ఇక్కడ ఉన్నాయమ్మా. కేఆర్డి మ్యామ్ షీట్ ని మీరు అప్డేట్ అవుతూ ఉంటుంది, ఈ షీట్ అప్డేట్ అవుతూ ఉంటుంది, మీకు అది అప్డేట్ కూడా వస్తుందమ్మా. వాట్ ఈస్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ కెమికల్ ఇంజనీరింగ్? యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఎన్ఐటి వరంగల్ ఇవి బాగుంటాయి, బట్ ప్రైవేట్ కాలేజెస్ లో నాకు అంత ఐడియా లేదమ్మా. బికాజ్ నేను కెమికల్ ఇంజనీరింగ్ ఒక స్టూడెంట్ తోనే మాట్లాడాను ఇప్పటికీ, సో నాకు పెద్దగా ఐడియా లేదు. ఏకేవ్య టెస్ట్ సిరీస్ లో టెస్ట్స్ మనం ఎప్పుడన్నా మనకి నచ్చినట్లు రాయొచ్చా? ప్రతీక్ హ్యాక్స్, ఎస్ అమ్మా రాయొచ్చు, కాకపోతే ఒకసారి అటెంప్ట్ చేసి మీరు క్లోజ్ చేసేయండి, అప్పుడు మీరు రీటెస్ట్లు రాసుకోవచ్చు. ప్రతీక్ హ్యాక్స్ ఆ టైంకి 24 hours లో ఒకసారి టెస్ట్ ఓపెన్ చేసి ఏదో ఒక క్వశ్చన్ ర్యాండమ్ గా ఆన్సర్ చేసి క్లోజ్ చేసేయండి. దెన్ యూ కెన్ రీఅటెంప్ట్ ఎనీ టైం, ఎన్నిసార్లు అయినా రీఅటెంప్ట్ చేయొచ్చు. హౌ మచ్ థియరీ పార్ట్ షుడ్ ఐ కవర్ ఇన్ ఫిజిక్స్ ఫర్ ఎప్సెట్ లైక్ యూ సేయింగ్ ఫర్ జేఈ, బట్ ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్ హౌ మచ్. I am saying for JEE which is always equal to EPSET. EPSET లో కంటెంట్ ఏం తక్కువ ఉండదమ్మా. నేను మీకు చెప్పనా, EPSET JEEలో ఫర్ ఎగ్జాంపుల్ JEE తీసుకుంటే JEEలో ఒక చాప్టర్ లో ఒక టాపిక్ నే టార్గెట్ చేసుకుని క్వశ్చన్స్ వస్తాయి. కానీ EPSET అలా కాదు, బీభత్సం, ఏ మూల పడితే ఆ మూల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. JEEలో ఆల్టర్నేటింగ్ కరెంట్స్ లో నుంచి గ్రోత్ అండ్ డీకే మీద క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తాయి, రేర్ గా వస్తాయి. అదే ఎప్సెట్ లో గ్రోత్ అండ్ డీకే మీద క్వశ్చన్ ప్రతి ఎప్సెట్ లోనూ ఒక క్వశ్చన్ ఉంటుంది.
సో ఎప్సెట్ అనేది మోర్ డేంజరస్. ఎక్కువ కంటెంట్ కవర్ చేయాల్సింది ఎప్సెట్కే. జేఈకి ఇంకా మనము రఫ్ ఎస్టిమేషన్ తో ఇది హై వెయిటేజ్ టాపిక్, ఇది హై వెయిటేజ్ టాపిక్ అని మనం చెప్పొచ్చు. కానీ ఎప్సెట్ అలా కాదు. సో కన్ఫ్యూజన్ ఏం లేదమ్మా. రోజు నేను చెప్పే క్లాసెస్ ఎప్సెట్ వాళ్ళు కూడా వినండి. మీరు చేయాల్సింది ఎప్సెట్ పీవైక్యూస్ చేయండి. క్లాస్ వినేటప్పుడు జేఈ క్వశ్చన్స్ చేయిస్తున్నారు అని ఆగిపోకండి. జేఈ పీవైక్యూ ఆర్ రిపీటెడ్ ఇన్ ఎప్సెట్. నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. జేఈ పీవైక్యూ ఆర్ రిపీటెడ్ ఇన్ ఎప్సెట్. సో నేను క్లాస్ లో చేసే జేఈ పీవైక్యూ నాతో పాటు చెయ్యండి. ఎవరైతే సీరియస్ గా ఎప్సెట్ కి ప్రిపేర్ అవుతున్నారో. నాకు ఒక 60 మార్క్స్ వస్తే చాలు, లాస్ట్ ఇయర్ 60కి అంత ర్యాంక్ వచ్చిందంట అని మీరు ఏమన్నా ఎస్టిమేషన్ వేసుకుంటే మార్క్స్ మీ ఇష్టం నాన్న. సి నేను ఇక్కడితో ఆగిపోతాను, హై గోల్ ఎందుకు చెప్తున్నారు అంటే నేనేం చేయలేను, ఐ కాంట్ పుల్ యూ. బట్ ఎప్పుడు కూడా లైఫ్ లో గోల్ పెద్దగా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఎయిమ్ ఈస్ టు ల్యాండ్ ఆన్ 100th స్టెప్, ఎయిమ్ ఫర్ 101 స్టెప్. ఎక్కడ విన్నారు ఈ డైలాగ్ చెప్పండి? బట్ యా, ఇట్ ఈస్ ట్రూ. నీ జీవితంలో 100 స్టెప్ అనేది నీ గోల్ అయితే ఎయిమ్ ఫర్ 101 స్టెప్. ఏం తప్పు? ఏమో 101 స్టెప్కి వెళ్తే వచ్చే నష్టం ఏంటి? 85 మార్క్స్ తెచ్చుకుంటే వచ్చే నష్టం ఏంటి? 90 మార్క్స్ తెచ్చుకుంటే వచ్చే నష్టం ఏంటి? ఏం లేదు కదా. ఒక బెస్ట్ నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటావు కాలేజ్. 63, 64 మార్క్స్ తెచ్చుకున్నావు అనుకో, కౌన్సిలింగ్ టైంలో ఇంకా నువ్వు కుస్తీ పడాలన్నమాట. ఈ కాలేజ్ వస్తుందా, ఆ కాలేజ్ వస్తుందా, ఈ కాలేజ్లో చదువు బాగుంటుందా, ఈ కాలేజ్లో చదువు బాగోదా అని మనం ఇబ్బంది పడకూడదు. అంటే ఏం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలమ్మా, అంతే. అది నువ్వు ఏం చేసినా సరే, చదువు అనే నేను చెప్పట్లేదమ్మా. నువ్వు వ్యాపారం చేస్తావా, ఫైనాన్స్ చేస్తావా, లేదా ఇంకొక కాంట్రాక్ట్ పని చేస్తావా, లేదా రియల్ ఎస్టేట్ చేస్తావా, ఏదైనా చెయ్యి. కొడితే ఆ రంగంలో కుంభస్థలాన్ని కొట్టాలి నువ్వు. ఆ లెవెల్లో ఏదైనా అంత ఈజీ కాదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుని టీవీ చూసుకుంటా కూల్ డ్రింక్ తాగితే బిజినెస్లు అవ్వవు కదా. వాళ్ళు కూడా వందలాది డీలింగ్స్ చేయాలి, కస్టమర్లను ఒప్పించాలి, బోలెడంత తతంగా ఉంటుంది. వాడు కూడా హార్డ్ వర్క్ చేయాలి. జీవితంలో ఎప్పుడైనా హార్డ్ వర్క్, డెడికేషన్, కన్సిస్టెన్సీ ఉండాల్సిందే. ఓకే, సో దట్స్ ఆల్. అనదర్ షెడ్యూల్ ఫాలో అవ్వచ్చా? ఏకలవ్య టెస్ట్ సిరీస్ లో ఫాలో అవ్వచ్చమ్మా, నో ప్రాబ్లం. మీరు టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసేసి ఏదో ఒకటి 2 క్వశ్చన్స్ ఇచ్చేయండి, సో దట్ యూ కెన్ టేక్ రీటెస్ట్. అసలు ఓపెన్ చేయకుండా టెస్ట్ ని వదిలేయద్దు, అది క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ మీకు ఓపెన్ అవ్వదు. గోకరాజు రంగరాజు సూపర్ గా ఉంటుంది మ్యామ్. మే డైలీ క్లాసెస్ టైమింగ్స్ ఎవ్రీడే వేదాంతు తెలుగులో ఈవినింగ్ 7:30కి ఉంటాయమ్మా నా క్లాసెస్. వేదాంతు తెలుగులో మండే ట్యూస్డే తప్ప, మండే ట్యూస్డే మార్నింగ్ 11కి ఉంటాయి. ఈ మండే ట్యూస్డే మీకు హాలిడేస్ కాబట్టి మార్నింగ్ 11కి ఉంటుంది. బట్ అదర్వైజ్ ఎవ్రీడే ఈవినింగ్ 7:30కి నా క్లాస్. ఓకే, మంత్లీ టైం టేబుల్ హై వెయిటేజ్ సిరీస్ లో ఇవ్వబోతున్నాం. హై వెయిటేజ్ సిరీస్ లో మంత్లీ టైం టేబుల్ ఐఎమ్ గోయింగ్ టు ఫాలో. తెలుగు అకాడమీ బుక్స్ దొరుకుతుంది. నేను అనేది తెలుగు అకాడమీ బుక్ టెక్స్ట్ బుక్ కాదు, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ కాదు. ఒకనొక టైంలో తెలుగు అకాడమీ ఆబ్జెక్టివ్ బుక్స్ వచ్చాయి. ఆ బుక్స్ కొన్నాళ్ళు దొరకలేదు. సో ఇప్పుడు దొరికితే బెస్ట్. నన్ను అడిగితే వెబ్సైట్కి అవి బెస్ట్. దొరికితే అవి వాడండి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ కాదు, తెలుగు అకాడమీ ఆబ్జెక్టివ్ బుక్. అందులో ప్రాబ్లమ్స్, ఎంసీక్యూస్ ఉంటాయి. వెబ్సైట్ కి విచ్ బుక్స్ యూజ్ చేయాలి? వెబ్సైట్ కి ఏమి బుక్స్ ఉండవమ్మా, పీవైక్యూస్. వెబ్సైట్ కి పీవైక్యూస్, ఈ పీవైక్యూస్ చేయండి. వెబ్సైట్ కి ఈ పీవైక్యూస్ లాస్ట్ 4 years 5 years. ఇక్కడ ఒక మిత్ లేదా మిస్అండర్స్టాండింగ్ అనుకోండి. తెలంగాణ వాళ్ళు తెలంగాణ పీవైక్యూనే చెయ్యాలి, మాకు ఏపీ పీవైక్యూ ఎందుకు చెప్తున్నారు? ఏపీ వాళ్ళు ఏపీ పీవైక్యూనే చెయ్యాలి, తెలంగాణ పీవైక్యూ ఎందుకు చెప్తున్నారు? టోటల్లీ రాంగ్. మీకు చాలా సార్లు నేను లాస్ట్ ఎప్పుడైనా చేసిన వీడియోస్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణకి జరుగుతుంది ఎప్పుడు వెబ్సైట్, తర్వాత ఏపీకి స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో వచ్చిన మోడల్స్ యాజ్ ఇట్ ఈస్ ఏపీ వాళ్ళకి వస్తాయి తెలుసా. ఏపీ మోడల్స్ ఆర్ రిపీటెడ్ ఇన్ తెలంగాణ, తెలంగాణ మోడల్స్ ఆర్ రిపీటెడ్ ఇన్ ఏపీ. ఎవరైనా నాది తెలంగాణ రాబోయి నేను తెలంగాణ పీవైక్యూస్ చేస్తాను అని అనుకుంటే మాత్రం మీరు నష్టపోతారు. తెలంగాణ వాళ్ళు ఏపీ పీవైక్యూ కూడా చెయ్యాలి, ఏపీ వాళ్ళు ఏపీతో పాటు తెలంగాణ పీవైక్యూ కూడా చేయాలి. ఇద్దరు 2 పీవైక్యూస్ చేయాల్సిందే. ఇందులో డిస్క్రిమినేషన్స్ ఏమీ లేవు. హార్డ్ వర్క్ కంపల్సరీగా అన్ని ప్రాబ్లమ్స్ చెయ్యండి. ఇందులో రాష్ట్రం డిస్క్రిమినేషన్స్,
ఏముండదు. చదువుకి నాలెడ్జ్ కి రాష్ట్రం స్టేట్ లెవెల్ ఇలాంటి డిస్క్రిమినేషన్స్ ఏమీ ఉండవు. కాబట్టి see that you are practicing every PYQ from last 4, 5, 6 years of AP and Telangana. Got it? So thank you Amma. That's it. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక you can text me or comment in the comment section. నేను comment section చదువుతాను ఖచ్చితంగా. I will answer. And last and final, ఎవరైనా ఏకలవ్య టెస్ట్ సిరీస్ తీసుకోకపోతే మాత్రం ఆఫర్ ప్రైస్ ఉంది కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐపీఈ కోసం మనం ఒక ధృవ ఐపీఈ 2026 బ్యాచ్ తీసుకొస్తున్నాము. మండే ఐఎమ్ గోయింగ్ టు గివ్ అప్డేట్ అబౌట్ దాట్. సో స్టే ట్యూన్డ్. మండే ఈవినింగ్ ఎలాగా, మండే ఈవినింగ్ నాకు పెయిడ్ సెషన్ ఉంది అయినా సరే, మండే దేర్ విల్ బి అన్ అప్డేట్ ఆన్ ఐపీఈ ధృవ 2026 బ్యాచ్. ఎక్స్క్లూజివ్ ఐపీఈ బ్యాచ్ అన్నమాట. బికాస్ ఐపీఈ అనేది చాలా వాల్యూ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నుంచి ఐపీఈ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి వీఆర్ బ్రింగింగ్ అన్ ఐపీఈ ధృవ 2026 బ్యాచ్. సో గెట్ రెడీ ఫర్ దాట్ ఆల్సో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్.